నమస్తే. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 46 సంవత్సరాలు పూర్తి చేసుకొని 47వ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టబోతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ సీనియర్ నాయకులు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కెనబోయిన ఓదెల్ గారు ఉన్నారు. వారితోటి మాట్లాడదాం. పార్టీ మరియు పార్టీతోటి వారికి ఉన్న అనుబంధం. అన్నగారు నమస్తే. జై శ్రీరామ్. చెప్పండి, మొత్తానికి అయితే 46 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 సంవత్సరాలకి అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ దీని పూర్వ రూపం అప్పుడున్న దేశ పరిస్థితులకు కోసంగాను 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘాన్ని స్థాపించబడింది. 75లో ఎమర్జెన్సీ కారణంగా కూటమి కలిసి జనతా పార్టీగా ఏర్పడింది. అప్పుడు ఈ జనసంఘ రూపము అందులో విలీనం అయిపోయి మళ్ళీ 80 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ రూపంలో దీన్ని కమలం పువ్వుతోని ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎప్పుడైతే 2 సీట్లు నుండి ఇవాళ దేశంలోనే అత్యధిక మెజార్టీ కలిగినటువంటి సభ్యత్వం కలిగినటువంటి శాసనసభ్యులు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీలు శాసనసభ్యులు కలిగినటువంటి పార్టీగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండి ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు తీసుకెళ్తున్నాం. మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రపంచ స్థాయిలో విశ్వం లోపలనే ఒక ఆదర్శవంతమైన పార్టీ, ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా, ఆదర్శమైన మంత్రులుగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే భారతీయ పూర్వరూపమైనటువంటి జనసంఘ్ సిద్ధాంతమే ఈ సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏకాత్మ మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సిద్ధాంతం ఆధారంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉన్నది. అందులో ఏకత్మత మానవతావాదంలో అంత్యోదయం నుండి అగ్రగామి భారత్ వరకు మన లక్ష్యంగా పేర్కొన్నారు. అంత్యోదయం అంటే ఎవరైతే కింది స్థాయిలో ఉంటాడో అతను రాజకీయాలలో పాల్పంచుకోవాలనేది సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారంగానే ఇవాళ ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబాల నుంచి, మన ఉదాహరణ తీసుకుంటే మన దగ్గర నుంచి బండి సంజయ్ గారు రాజకీయ నేపథ్యం లేని కుటుంబం, వాళ్ళ తండ్రి గారు ఒక ఉపాధ్యాయుడు, ఆయన డబ్బున్న వ్యక్తి ఏం కాదు. అట్లాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇవాళ కేంద్ర మంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ సారంగి అస్సాం నుంచి బోర్వెల్ కాడ స్నానం చేసి ఒక పూరు గుడిచెలో ఉన్న వ్యక్తిని కేంద్ర మంత్రిని చేయగలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక పాటలు పాడుకునే మైత్రి అనే అమ్మాయికి ఇచ్చి టికెట్ ఇచ్చి గెలిచే చోటు టికెట్ ఇవ్వడం, ఊరికి ఇవ్వడం కాదు, టికెట్ ఇచ్చిన గెలిచే చోటు ఇవ్వడం, ఇది కేవలం బీజేపీలోనే సాధ్యమైంది. పశ్చిమ బెంగాల్లో ఆంట్లు వేముకునే వ్యక్తికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించిన పార్టీ. ఆదర్శవంతమైన రాజకీయాలు చేయడం కోసమే, ఆదర్శవంతమైన పాలన చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే రాజకీయం కోసం పార్టీ కాదు, ఇది సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ భిన్నత్వంలో ఏకత్వంగా సంస్కృతిని సాంప్రదాయాన్ని దేశ ప్రజల్ని కలుపుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ముందుకు పోవాలి. ఇదంతా కూడా మానవత్మత ఏకతావాదంలో 60 ఏళ్ల కింద ఏదైతే రాసిండ్రో దాన్ని పాటించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇవాళ దేశమంతటా కూడా కార్యకర్తల ఇళ్ల మీద జెండాలు ఎగిరేయడం, తర్వాత అందరికీ స్వీట్లు పంచిపెట్టడం, ఉత్సవం పండుగలా చేసుకోవడం ఈరోజు జరుగుతున్నది. ఇది శుభ పరిణామం భారతదేశానికి. ఓకే అన్నయ్య, చాలా చక్కగా వివరించారు పార్టీ గురించి. ఒక సీనియర్ నాయకులుగా మంచి విశ్లేషణ ఇచ్చారు.